దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కులు, కాంగ్రా జిల్లాల్లో వరదల్లో కొట్టుకుపోయి 5 చనిపోగా మరో 5 గల్లంతయ్యారు. 250 మందిని రెస్క్యూ చేశారు అధికారులు. ఇక మరో 2 రోజుల పాటు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉనా, బిలాస్పూర్, సోలాన్, సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, చాంబా, కులు, మండే జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు, టూరిస్టులెవ్వరూ నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాల్లో కుండపోత వాన్లు పడుతున్నాయి. త్రిశూర్ జిల్లాలోని కొడకరాలో బిల్డింగ్ కూలిన ఘటనలో 3 వలస కూలీలు చనిపోయారు. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. ప్రతికూల వాతావరణం కారణంగా మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. మరో 2 రోజుల పాటు బలమైన గాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇడుక్కి, మలప్పురం, వైనాడ్, కన్నూర్, కోజికోడ్, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో బాగ్లిహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని భారీగా రిలీజ్ చేశారు అధికారులు. సింధు నదిపై ఉన్న సలాల్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేశారు. రాజౌరి జిల్లాలోని కాలాకోటే గ్రామంలో 2 చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయారు. భారీ వర్షాలు గుజరాత్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం 10 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, సబ్వేలలో భారీగా వరద నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇటు మధ్యప్రదేశ్ భోపాల్లోనూ భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. और एक आध इंसिडेंट भी डोडा के जिले में हमारे इसमें आया है, जिसमें कि कुछ लोगों को अपनी जान गंवानी पड़ी है। आपके माध्यम से सभी लोगों को मैं आह्वान करना चाहूँगा कि नदी नालों के पास में ऐसे ना जाए। अभी पानी का स्तर काफ़ी बढ़ा हुआ है और अपने आप की जान को जोखिम में ना